యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మన పని అయిపోయిందమ్మా. మగవారు వచ్చి అక్షింతలు వేయొచ్చు. శుభాకాంక్షలు సుమనమ్మా. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఇష్ట ఫల సిద్ధిరస్తు. నా బంగారు చెయ్యి, నా బంగారు చెయ్యి ఇది. నా బంగారు చెయ్యి ఇది. అవునే, నార్మల్ అయిపోయింది. మంచి జరగడం అంటే బంగారం కరగడం, కోడిగుడ్డు అరగడం. అలా ఎలా అవుతుంది? నా బంగారు చెయ్యి నాకు కావాలి, నా బంగారు చెయ్యి నాకు కావాలి. కావాలంటే దక్కదు సుమన. ఏదైనా ప్రాప్తం ఉన్నంత వరకే ఉంటుంది. కష్టమైన సుఖమైన ప్రతిదాన్ని జీర్ణించుకునేదే సత్యం. ఇప్పుడు ఎలా? మళ్ళీ ఎలా వస్తుంది నా బంగారు చెయ్యి? నా బంగారు చెయ్యి, నా బంగారు చెయ్యి, నా బంగారు చెయ్యి. అమ్మా, శివ పూజకు వెళ్ళొస్తాను. విషఖండాన్ని విషమే మింగింది. అర్థమైందా? సుమనను ఓదార్చండి, సరేనా? మమ్మీ, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు భయమేస్తుంది. ఎందుకంటే దెబ్బ తగిలేటప్పుడు పులి నొప్పితో వస్తుంది. అదే పులి దెబ్బ తిన్నాక పరాభవానికి ఫీల్ అయిపోయి మౌనం పాటిస్తుంది. సుమన చావు బతుకుల్లోకి వెళ్తుందనుకున్నాను, కానీ విషం కలిసిన పాలను పాయసం తాగినట్టు తాగేసింది. అలవాటే లేని గుడ్డు బ్రెడ్ తిన్నట్టు తిన్నింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కారణం ఆకలే అంటావా? కాదు, ఏదో ఉంది. విశాలాక్షి ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు ఏమన్నదో విన్నావా? విషగండాన్ని విషమే మింగింది అంది. చెప్పడానికి ఆ వాక్యం వెరైటీగా ఉంది. అందులో ఇంకా వేరే ఏదైనా అర్థం ఉందంటావా? ఉంది. ఇక్కడ మనం తెప్పించిన విషం కన్నా సుమననే విషపూరితమని. అయితే మరదలు పాము కన్నా డేంజర్ అంటావా మమ్మీ? అంతే కదా. అలాంటప్పుడు వాళ్ళక్క నైనికి ఎందుకు భయపడుతుంది? దానికి నేను సమాధానం చెప్తాను పెద్దబావగారు. సుమనా, ఎప్పుడొచ్చావు? నేను ఊరు నుంచి వచ్చినట్టు ఎప్పుడొచ్చావని అడుగుతానంటత్తయ్య. అంటే మేం మాట్లాడుకున్నదంతా నువ్వు విన్నావా లేదా అని. స్పష్టంగా వినిపించలేదు, కానీ నేను చాలా ప్రమాదకరమైన వ్యక్తినని మీరన్నప్పుడు వచ్చాను. కావాలని అనలేదు.
మీరన్న దాంట్లో తప్పులేదు. పైగా నిజమే ఉంది. మా నయనక్క వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. మీరెప్పుడు అన్నట్టుగానే అప్పుడప్పుడు ఇంటికొచ్చే విశాలాక్షి వల్ల మనకి నష్టమే జరుగుతుంది. నువ్వు కూడా గ్రహించావన్నమాట. తాంత్రిక విద్యనో గారడీనో లేకపోతే ఇంకేదైనా కావచ్చు. నా బంగారు చెయ్యి మామూలవటానికి కారణం ఆ పిల్లే అని నాకు తెలుసు. ఎవరి మీదనో అభాండం వేస్తున్నట్టున్నావు చిట్టి. ఈ ఇంట్లో సొంత వాళ్ళకన్నా దత్తపుత్రికల పోరు ఎక్కువైపోయింది కదక్కా. వాళ్ళ గురించి చెప్తున్నాను. నీ గురించి తప్ప మిగతా వాళ్ళందరి గురించి చర్చిస్తామని తెలుసు సుమనమ్మా. రాక మీ ముగ్గురు కూడా వచ్చేస్తే తల ఒక మాట నేను అనేయచ్చు. ఏమైంది చెల్లి? ఏదో కావాలని నువ్వు అనుకున్నావు, కానీ అలా జరగనందుకు నువ్వు లోపల బాధపడుతున్నావు అనిపిస్తోంది. ఏం జరగాలనుకున్నారు? నేను నా కడుపులో ఉన్న బిడ్డతో సహా శాశ్వతంగా కళ్ళు మూయాలనుకుంది మా అక్క. ఏయ్, అదేంటి సుమన్ అలా అంటావు? నిజం కాదని ఎవ్వరూ అనలేరు. ఎందుకంటే మీ అందరూ సాక్షులే. నేను సీమంతం రోజు కుప్పకూలిపోతాను అంది. అలా అవటానికి నేను ఉపవాసం కూడా లేను. గండ మీద వచ్చి ప్రాణం పోతుంది అంది. కానీ ఒక్క చుట్టం కూడా రాలేదు. ఇలా అరిష్టాలు జరుగుతాయని అందర్నీ భయపెట్టి నన్ను మానసికంగా చిత్రవద చేసిన మా అక్కని ఏమనాలి? ఇంకాపితే నీకు కాస్తైనా మర్యాద ఉంటుంది. నైని వదిన నీకు విషగండం ఉందని చెప్పగానే మా అందరికంటే నువ్వే ఎక్కువ నమ్మావు. బండ్లగూడ భైరవయ్య దగ్గర నుండి సాంబ్రాణి కూడా తెప్పించుకుని దూపం వేశావు. ఇంత భయం ఉన్న దానివి ఏ నష్టం జరగకపోయేసరికి నైని నీకు చులకనైపోయింది కదా సుమన. మా అక్క చెప్పిందంటే అది జరిగి తీరుతుంది బావగారు. జరగలేదు అంటే ఏంటి దాని అర్థం? అబద్ధం చెప్పి ఆందోళనకి గురిచేసి ఆనందపడిందనుకోవాలి. మా చెల్లికి ఏదైనా జరిగితే నేను సంతోషిస్తాననుకోవడం మీ మనస్తత్వానికి నిదర్శనం. నైని చెల్లే ఏ పాము ఇంట్లోకి రాకూడదనే బయట ముగ్గుతో గీతలు గీసింది. గర్భవతి కోరినది కాదనకుండా చెయ్యండి అని నాకు మరీ మరీ చెప్పింది. బ్రో, వీళ్ళకి ఆస్తి మాత్రమే కాదు, ప్రాణం ఇచ్చినా సరే ఓస్ ఇంతేనా అని తేలిగ్గా కొట్టిపారేసే బుద్ధి వీళ్ళది. మీరు ఎంత సహాయం చేసినా చీప్గానే చూస్తారు. సాహసం చేసినా అందులో గొప్పే ఉంది అంటారు. సీమంతం బాగా జరిగిందని సంబరమే లేదు సుమనమ్మకు. కోట్లు ఖర్చు పెట్టి చేసినట్టు చెప్తారేంటి బాబాయ్? నైని ఖర్చు పెట్టొద్దన్నది సుమన. నాకు తెలుసు, మా అక్క తన సొమ్ములు కరిగించవద్దు అని చెప్పుంటుంది. అవును, డబ్బు ఖర్చు పెట్టకు అని చెప్పి నీకిది ఉమ్మంది, తీసుకో. ఏంటిది? ఏంటది? చెక్కిచ్చారతయ్యా. దేనికంట?
ఈ 5 నెలలు సుమన ఎంతో కష్టపడి తన గర్భాన్ని కాపాడుకుంటూ వచ్చింది కదా. ఎవరెన్ని అనుకున్నా తన బిడ్డ మీద మమకారం ఉంటుంది. వృధాగా ఖర్చు పెట్టకుండా బిడ్డ భవిష్యత్తు కోసం ఈ డబ్బు పనికొస్తుందని 5 నెలల సందర్భంగా 5 కోట్ల చెక్ ఇచ్చింది. ఎందుకు వదినా మీ చెల్లెల్ని ఇంకా నమ్ముతారు? నమ్మను విక్రాంత్ బాబు, కానీ ప్రేమిస్తాను. తను బిడ్డల తల్లైనా సరే నా చెల్లే కదా అని తప్పుల్ని క్షమిస్తాను. జాగ్రత్తగా మంచిగా ఉంటే ఇంకో 4 నెలల్లో తన ఆశయం నెరవేరుతుంది. లేదంటే ఈ డబ్బులు పనికొస్తాయి. అప్పుడిస్తే వేరే అర్థం వస్తుంది. ఆగక, నీ సహృదయానికి చాలా థ్యాంక్స్. అయితే ఈ చెక్ మీద డేట్ గాని పేరు గాని రాయలేదెందుకని? ఎప్పుడైనా పే చేసుకోవచ్చానేమో. అది కాదు బాబాయ్, నా పేరు రాసుకుంటే బిడ్డ పుట్టకముందే డబ్బులు తీసేసుకుంటానని నా గురించి తప్పుగా ప్రచారం చేయటానికి. అలా అనుకుంటే బిడ్డ పుట్టాక తన పేరు మీద డ్రా చేసుకోవచ్చు చిట్టి. నాకు బిడ్డ పుడితే వీళ్ళిచ్చే గిఫ్ట్లు నాకెందుకక్కా? నాకు రావాల్సిన ఆస్తి నాకొచ్చేస్తుంది. దీనికి 10 రెట్లు. అలాంటప్పుడు చెక్ తీసుకొని నేను దిగజారిపోవటం ఎందుకు? సుమన, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేమీ అనుకోను బావగారు, మీరు కూడా ఏమీ అనుకోకండి. అరే సుమన, ఏయ్ మీ దయ కన్నా నా కష్టమే గొప్పది. అర్థం చేసుకోమని మా అక్కకి చెప్పండి. సన్నాయి నొక్కినా సంగీతమైనా వచ్చేది. ఆ మొబైల్ నొక్కుతూ కూర్చుంటే ఏమొస్తుంది సుమన? రాగానే నా మీద పడ్డారెందుకు? నీకు మంచితనం అంటే పడదుగా, అందుకే. ఎందుకో ఉన్నట్టుండి ఉపన్యాసం ఇవ్వటం. హే, ఇలా చూడు. నైని వదిన నీకు తోడబుట్టిన అక్క అవడం అంటే గత 6 జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యమే. అంటే ఇప్పుడు నాకిది 7వ జన్మ. ఇక మళ్ళీ నేను మంచిగా పుట్టను అని అంటారు. ఇప్పుడే నీలో మానవత్వం నశించిపోయింది. పైగా 5 కోట్లు చెక్కిస్తే దాన్ని కళ్ళకు అద్దుకోకుండా కళ్ళ ముందే ముక్కలు చేసి పారేశావు. డబ్బునే తగిలిపెట్టినట్టు ఫీల్ అవుతున్నారేంటి? చెక్కుని బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని ఉంటే 5 నిమిషాల్లో కోటీశ్వరరాలు అయ్యేదానివే. ఏం చేసుకోవడానికి? ఏదైనా చేసుకోవచ్చు. నీ కోరికలు తీర్చుకోవడానికి, నీ పిచ్చిని ఓర్చుకోవడానికి చర్యలు చేష్టలు ఎన్నైనా చేసుకోవచ్చు. ఒకరి సొమ్ముకి ఆశపడి బతకరాదని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు? మళ్ళీ నీకు నెల తప్పినట్టు రూఢి అయినప్పుడు. అప్పటి వరకు విశాల్ బ్రో దేవుడని 3 కోట్లు ఇచ్చేదాకా భజన చేసావు. ఆపరేషన్ చేయించుకొని నెలలు దాటించే కొద్దీ నీలో అహంకారం పెరిగిపోతుంది. మీరు దగ్గరుండి నా గర్భసంచి తీయించేసి నా ప్రాణాల్ని కాపాడినట్టు గొప్పలు చెప్పుకున్నారు. అసలు విషయం అది కాదు. పిల్లలు మా అక్కకి మాత్రమే ఉండాలని, ఆస్తి ఆవిడకే రావాలని, కోట్లకి తనొక్కతే పడగలెత్తాలని, అలా నా మీద పగ తీర్చుకోవాలని. ఏ పిచ్చిదానా, నోటికెంతొస్తే అంత మాట్లాడుకో. నేను మాట్లాడింది కరెక్ట్. తప్పని మీరు నిరూపిస్తారా? సాక్ష్యాధారాలతో సహా కావాలి నాకు. బిడ్డనెత్తుకొచ్చి బురుడి కొట్టించాలనుకున్న మరిది గారు మంచివారైపోయారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లేమో శత్రువైపోయింది. మా అక్క బుద్ధి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఆపవే. ఆవినంటే మీకు కోపం వస్తుంది.
నన్నెవరైనా అంటే మాత్రం మీకు నా మీదే అసహ్యం వస్తుంది అంతేగా? కొత్తగా పుట్టేది పైరు, ఎప్పటినుంచో ఉండేది విసుగు. గొంగలి పురిగే సీతాకోక చిలుకలా మారుతుందండి. విసుగు ఎప్పుడూ ఇష్టంగా మారదు. నేను చర్చించినందుకేగా ఇన్ని మాటలొచ్చాయి. ఒకటి చెప్పండి, నేను చేసిన పని వల్ల నా ఆత్మాభిమానం నాకు మిగిలిందే తప్ప మా అక్కకి రూపాయి నష్టం లేదు. ఇంకో చెక్కు వాడుకోవచ్చు అంతే. నువ్వు పొరపాటునైనా మారతావని నేను ఆశపడుతూ ఉంటానే, కానీ నేనొక పిచ్చోణ్ణి అన్న నిజం తెలుసుకోలేక ఇలా పోట్లాడుతూ ఉంటాను. అంతా నా కర్మ. ఈయన ఎక్కువ మజ్జిగ తాగాలి, చల్లబడాలంటే తప్పదు. ఎదులయ్యా, నువ్వు కాదు కలిపి 2 స్టెప్లై పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నేను కాలు దువ్వుతాను గాని కాలు కదపనయ్యా. రంకె వేయమంటే లక్షణంగా వేస్తాను. వదిలే. డమ్మో డమ్మా, మీ చిందులకి నరాల్లో వాపు రాగలదు, జాగ్రత్త. అబ్బో, అందరూ ఇక్కడే తిష్ట వేశారు. ఏదోర్ మేము ఉండే చెట్టు ఊడ్చాలా? అలా బయటికి వెళ్ళి క్లీన్ చేయి. మీరు నన్ను పని మనిషిని చేస్తే మిగతా వాళ్ళు గిల్లేరు. మరెందుకమ్మా సామాగ్రి? నాకు దిష్టి తీయడానికి. ఏం పాపం? ఏదో పాపం చేయడానికి వెళ్ళి బెడిసికొట్టుంటుంది, సరిదిద్దుకోవడానికి ఇలాంటివి అద్దుకుంటూ ఉంటుంది. నేనేం చేయలేదు పులిబాబు గారు. నిన్న నా సీమంతం జరిగింది కదా, సోషల్ మీడియాలో ఫోటో పెడితే అప్సరసలా ఉన్నావన్నారు. అప్సరసనా చోప్సరసనా? నీది కామెంట్, జనాల్ది కాంప్లిమెంట్. విక్కీ, వాళ్ళ దిష్టి పోవడానికే ఈ ఏర్పాట్లు. ఏ సుమి, ఇటు తిరిగి నిల్చో. పిన్ని, చిన్నపిల్లలున్న చోట దిష్టి తీయకూడదు కదా? పిల్లలకే దిష్టి తగిలితే అప్పుడేం చేస్తారు? అప్పుడు పర్వాలేదు బావగారు. మా అక్క అన్నీ తనకి తగ్గట్టుగానే చెప్తుంది. నువ్వు దిష్టి తీపిని. ముందు ఎండుమిర్చితో తీస్తానే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ముఖ్యంగా మా అక్క దిష్టి అనండి పిన్ని. పేరు పేరున చెప్పడానికి నేనేమైనా అర్చన చేయిస్తున్నానా? ఈ బంగారు బొమ్మను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఎలా? ఇటివ్వు నాన్నా. నా దగ్గర ఉండనివ్వండి అత్తయ్య గారు. నువ్వు భద్రంగా పెట్టుకోకపోతే ఈసారి వెతికినా అది దొరకదు. ఇటు తిరుగు సుమ్మి. రివర్స్ లో 3 సార్లు అంటాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ఘాటుగా ఉంది పిన్ని. నువ్వేమైనా నమిలేవా? నేనేమన్నా వాటిని నిప్పుల్లో వేశానా? సుమనా, సుమనా, ఏం చేస్తున్నావ్? సుమనా, సుమనా వదులు. సుమనా, సుమనా, సుమనా. సుమనా, ఎండుమిర్చితో దిష్టి తీయమని చెప్పలేదా నీకు? అయినా సరే
త్వరగా దిష్టిపోతుందని తీసుకొచ్చి నా కడుపు మీదుగా టచ్ చేసుకుంటూ పోతే నా బిడ్డకి ఘాటు రాదా 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 ఘాటు రాదా? సుమన అల్లుడు మా ఆవిడని చంపేసేలా కొంచెం సుమనమ్మ. సుమన ఏం చేస్తున్నావు? అత్తయ్యను వదిలే. వదులు, నీకే చెప్పేది. వెళ్ళకు పుత్రా, నీ బలం చాలదిప్పుడు.